నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉంటాను. నేను మీ అందరికీ సుపరిచితురాలినే. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్. అలాగే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనకు తెలియని ఎన్నో విషయాలు వివరిస్తూ ఉంటారు. రెగ్యులర్‌గా దినఫలాలతో మనల్ని అందరినీ పలకరిస్తూనే ఉంటారు ఛానల్‌లో. ఈరోజు వసంత పంచమి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చాలామందికి తెలిసిన విషయమే అనుకుంటారు. కానీ ఇందులో చాలా విషయాలు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. నేను కూడా ఒక్కొక్కసారి ఇన్ని రోజులుగా ఆధ్యాత్మిక అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నా, ఈ విషయం నేను మిస్ అయ్యానే అని చాలా సార్లు నేను అనుకుంటూ ఉంటాను. మరి మీరు కూడా అలాంటివి ఏదైనా మిస్ అయితే ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. వసంత పంచమికి సంబంధించి రఘుప్రియ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీ పంచమి, వసంత పంచమి, మనకి సరస్వతి పుట్టినరోజు ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏం చేయాలి అసలు ఈ రోజున? బోలెడంత ఎప్పుడు చదవని వాళ్ళు కూడా పుస్తకాలు పట్టుకొని వచ్చి దేవుడి దగ్గర పెట్టేస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏమిటి? అసలు ఏ విధంగా చేసుకోవాలి? పూజ ఏ విధంగా చేసుకోవాలి? ఈ రోజు చేయవలసిన పనులు ఏమిటి చెప్పండి? తప్పకుండా. అయితే ఇది మాఘమాసంలో 5వ రోజు పంచమి రోజు వస్తుంది. దీన్ని వసంత పంచమి అంటారు. సరస్వతి అమ్మవారి పుట్టినరోజు అంటారు. దీనితో పాటుగా మదన పంచమి. మదనుడు అంటే మనకి మన్మధుడు. మన్మధుడు. ఇంకొక పేరు మాధవుడు. ఆయన పండగ కృష్ణుడికి ఇష్టమైన రోజు. ఇష్టమైన రోజు కృష్ణాష్టమి కదా, ఏంటి ఇలా చెప్తున్నారు అనుకుంటున్నాను. కృష్ణుడికి ఇష్టమైన రోజు. వసంతుడు అంటే కృష్ణుడికి ఇష్టమైన రోజు. అంటే ఈ మాఘమాసం ప్రత్యేకత ఏమిటి అంటే చెట్లన్నీ చిగురించడము, ఆనందంగా సంతోషంగా ఉండడము. అంటే చిన్న చలి నులివెచ్చగా ఉంటుంది, చలి ఉంటుంది, చిన్న చిన్న వేడి కూడా మనకి తగులుతూ ఉంటుంది అనమాట. దీంతో పాటు ఈ శ్రీ పంచమి అనేది అమ్మవారికి విశిష్టత అయితే కనుక మదనుడు అంటే మన్మధుడు, ఆయన భార్య రతీదేవి, అనురాగవల్లి అంటారు ఆవిడ్ని. వీళ్ళిద్దరినీ కనుక ఈ రోజు పూజ చేసుకున్నట్టయితే అంత క్రితము కొత్తగా పెళ్ళైన దంపతులకి, అంటే పాత దంపతులకి కొత్త దంపతులకి కూడా అనురాగాలు అన్యోన్యత కలుగుతాయి, ప్రేమ అనుబంధాలు పెరుగుతాయి అన్నమాట. ప్రత్యేకించి ప్రతి ఒక్క దంపతులు ఈ రోజు దంపతుల అంటే వీరిద్దరికి పూజ చేసుకోవాలి. ఇది కంపల్సరీ, తప్పనిసరిగా చేసుకోవాలి. కంపల్సరీ అంటే ఏ భార్య భర్తలు అయితే అన్యోన్యం కావాలనుకుంటారో సుమా అందరూ కావాలనుకుంటారు కదా, వాళ్ళు మాత్రం ఇది తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే శ్రీ పంచమి అమ్మవారి సరస్వతి అమ్మవారి కోసము పిల్లలకు ప్రత్యేకంగా ఈ రోజు చేసుకుంటారు. మీకు శరన్నవరాత్రుల్లో గుర్తుందా? మూలా నక్షత్రం అప్పుడు మనకి అక్షరాభ్యాసం చేస్తారు. అప్పుడు పుస్తకాలు పెట్టి చేసుకుంటారు. స్కూళ్ళలోనూ చేస్తారు, ఇళ్లలోనూ చేస్తారు. గణపతి పూజ అప్పుడు కూడా గణపతికి కూడా చేస్తారు. అయితే ఈ రోజు అప్పుడు మిస్ అయిన వాళ్ళు కానీ, ఇప్పుడు కొంతమంది స్కూళ్ళకు వెళ్ళడాలు ప్రారంభిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ రోజు చాలా విశిష్టమైన రోజు. ఈ తల్లిని పూజ చేయడం వల్ల వాక్శుద్ధి, మేధాశక్తి, ఆలోచన, స్ఫురణ, ధారణ, యోచన, ఈ 6 శక్తులు ఆ తల్లి ఈ రోజు ఎవరైతే చేసుకుంటారో సరస్వతి పూజ వాళ్ళకి ఇస్తుంది అనమాట. అయితే ఈ తల్లిని పూజ ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. ప్రత్యేకించి విద్యార్థులు ఎలాగా చేసుకుంటారు, పెద్దవాళ్ళు కూడా ఎందుకు చేసుకుంటారు అంటే కొన్ని డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు, వాక్కుకు సంబంధించిన డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా ఈ రోజు ఆ తల్లిని పూజ చేసుకుంటారు. అయితే ఇవి ఈ రోజు వసంత పంచమిలో మనకి మాఘమాసంలో వస్తుంది కాబట్టి దీనితో పాటుగా ఇంకా విశిష్టత ఏంటి అంటే తెల్లవారుజామునే లేచి ఎవరైతే పూజ చేసుకుంటారో తెల్లని వస్త్రంతో ఎరుపు అంచు ఉన్న బట్టలు ధరించాలి. పూర్తి తెలుపు కాకుండా తెల్లని బట్ట మీద ఎర్రని అంచు గాని ఆకుపచ్చ అంచు కాని ఉన్న బట్టలు ధరించి కలువ పువ్వులతో కానీ తెల్లని పువ్వులతో కానీ ఆ అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని పూజ చేసుకుంటారు. ఇలా పూజ చేయడం వల్ల జ్ఞానంతో పాటు మిగతా 6 శక్తులు ఆ తల్లి అందిస్తుంది. అయితే ఇది ఎప్పుడు చేయాలి అంటే కనుక శ్రీ పంచమి తెల్లవారుజామున సమయంలో కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. దీనితో పాటుగా మరి రతి మన్మధుల పూజ ఎప్పుడు చేసుకోవాలి అని కూడా సందేహం రావచ్చు. అయితే ఈ రతి మన్మధుల ప్రత్యేకంగా ఇది 2వ విభాగం అనమాట. ఇది కొత్తగా పెళ్ళైన దంపతులు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా షష్ఠి పూర్తయిన దంపతులు కూడా చేసుకోవచ్చా, సకుటుంబంగా చేసుకోవచ్చు. అంటే అల్లుళ్ళు కూతుళ్లతో షష్ఠి పూర్తి చేసుకోవచ్చు. ఒక రకంగా షష్ఠి పూర్తి సమయం కలిసి వచ్చినాడు అది చేసుకుంటారు. కాకుండా కూడా
ఈ పూజ పెద్దవాళ్ళు ఈ కంపల్సరీ పూజ చేసుకోవాలి. ఉమ్, కొడుకులు కోడళ్ళతోనూ అల్లుళ్ళు మా ఉమ్, కూతుళ్ళతోనూ ఉమ్, ఇలాగా ప్రత్యేకంగా వీరు చేసుకునే విధి విధానం ఏంటి అంటే కనుక రతి మన్మధుల్ని తలుచుకుని ఉమ్, వారి యొక్క అష్టోత్తర నామాలతో కలువ పువ్వులతో ఒక ఉమ్. బాణాన్ని కూడా ఆ పక్కన పెట్టాలి. ఓ, బాణం ఎందుకు పెడతారు మన్మధుడి బాణం. కదా? సో చిన్న బాణం ఉమ్, బొమ్మని కానీ లేదా అంటే ఉమ్, ఏదో ఉమ్, అందుబాటులో ఉన్నది ఆ బాణాన్ని కూడా దేవుడి గదిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తెల్ల రంగు వస్త్రాలు ధరించి ఎవరికి వాళ్ళే ఇది ఉమ్, ఎందులో ఉమ్. అమెండ్మెంట్స్ లేదు, ఫార్వర్డ్ చేసుకోవడానికి లేదు. అవును, ప్రతి అవును. ఒక్కళ్ళు ఉమ్, ఆ పూజ ఈ రోజు తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. ఉమ్, ఇలా ఉమ్, చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దంపతుల మధ్య గతంలో ఏవైనా మనస్పర్ధలున్నా తొలగిపోతాయి. ఇంకొకటి ఏంటి అంటే ఈ రతి మన్మధులని అష్టోత్తరం చదువుతూ విడిపోయిన వాళ్ళు కానీ, డైవర్సీస్ గాని, ఉమ్, దూరంగా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఉమ్, అలాంటి వాళ్ళు కూడా తమ భర్త కావాలి అని అనుకున్న వాళ్ళు, లేదా తమ భార్య తిరిగి మళ్ళా కావాలని అనుకున్న వాళ్ళు కూడా ఉమ్, ఈ రోజు పూజ చేసి సంకల్పం చెప్పుకున్నట్టయితే కనుక ఉమ్. తిరిగి మళ్ళా దగ్గరయ్యే అవకాశం ఉందన్నమాట. సో వసంత పంచమి అంటే నిజంగా రఘుప్రియ గారు ఇప్పటి వరకు చదువులకు సంబంధించి మాత్రమే అనుకున్నాను, కానీ చదువు కన్నా ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించి అని తెలుసుకున్నాం ఈ వీడియోలో. ఎవరి మధ్య అయితే అనురాగ ఆప్యాయతలు ఉండవో వాళ్ళు ఈ రోజున ఒకసారి ప్రయత్నించి చూస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. నిజంగా మనందరికీ తెలియని విషయం ఇది, చక్కగా తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.